అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈ పాస్టర్లు హాస్పిటల్లో ఎప్పుడు అద్భుతాలు చేయరు, ఎందుకంటే నిజమైన రోగులు అక్కడ ఉంటారు, నటులు కాదన్నమాట. అది అనేది జుంబాంబే ప్రెసిడెంట్, ఆయన పేరు రాబర్ట్ ముగాబే. ఆయన పూర్వ ప్రధాని అంట. ఈయన కూడా క్రిస్టియన్. నేను ఎందుకు అంటున్నాను అనేది ఈ ఆడియో మీరు వినండి. కదా, కొత్త నాకు బిడ్డ సంచి కావాలి అని ప్రార్థన చేసుకుని అడిగితే దేవుడు నాకు కొత్త బిడ్డ సంచి ఇచ్చిందండి. కొత్త ఆవిడకి గర్భసంచి లేదంట. దేవుణ్ణి అడగగానే కొత్త గర్భసంచి ఆ దేవుడు ఇచ్చేసాడంట. ఇలాంటివి వినే అంటే కొంతమంది అమాయకులు మోసపోయి మతం మారిపోతున్నారు అనమాట. ఒక జ్వరం వచ్చినా సరే, నేను ఎందుకంటే అంటున్నాను, చాలా విన్నానండి. నేను ఒక అంటే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళే చెప్పారన్నమాట. అంటే టెస్ట్లకని వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఎంత మోసం చేశారనేది అది విన్నాను. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అంటే మనల్ని భయపెట్టి మతం మార్చడం అన్నమాట. ఇలాంటివి జరుగుతున్నాయి. లాస్ట్ ఇంకొక వీడియో అయితే నేను చూసాను అనమాట. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఒకడైతే విపరీతంగా వెంకటేశ్వర స్వామిని విమర్శిస్తున్నాడు అనమాట. అది మీ అందరికి నేను వినిపిద్దాము అని అనేలోపు అది డిలీట్ చేసుకున్నట్టున్నారు. అంటే ఆ వీడియో అనేది నాకు మళ్ళా రాలేదన్నమాట. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే ఎవరు మోసపోకూడదు. ఏవైనా ఇప్పుడు అద్భుతాలు జరిగిపోవండి. ఏదైనా మన ప్రయత్నం, నేను ఎప్పుడూ అదే అంటాను. ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఏంటి, మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఫలితం అనేది భగవంతుడే చూస్తాడు అనేదే ఉంటుంది. కానీ ఏకంగా అద్భుతాలు జరిగిపోతాయని నేను ఎప్పుడు చెప్పనండి. అది ఏదైనా, ఇప్పుడు మనం ఏదైనా రోగానికి మనం మందు తీసుకుంటూ మనం భగవంతుని ప్రార్థిస్తాం, అంతే కదా. ఒకవేళ అది అది తట్టుకునే శక్తి భగవంతుణ్ణి ఇవ్వమని ప్రార్థిస్తాం. ఎందుకంటే ఏదైనా ఒక ఆదిత్య హృదయం అనారోగ్యం కోసం చదివినా, ఇప్పుడు ఏంటంటే ఒక పక్క మెడిసిన్ వేసుకుంటాము, ఒక పక్క భగవంతుడిని కూడా స్మరిస్తాము. అంతేగాని ఆ హాస్పిటల్కి వెళ్లకుండా ఒక అద్భుతాలు జరిగిపోతాయని మనం ఎప్పుడు ఎవ్వరికి చెప్పమండి. ఇప్పుడు చూసారు కదా, ఆవిడికి గర్భసంచి లేకపోతే గర్భసంచి ఇచ్చేసాడని చెప్తుంది ఆవిడ. ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. ఒక వాళ్ళకి హాస్పిటల్ బిల్లు మిగులుతాయి కదా. ఇప్పుడు వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చెయ్యొచ్చు కదా ఈ పాస్టర్లు అద్భుతాలు అన్నివి. కానీ అక్కడ చెయ్యరు. ఎందుకంటే ఆ ప్రెసిడెంట్ అన్నట్టు అక్కడ ఏంటంటే నిజమైన రోగులు ఉంటారు, అది ఎవరి వల్ల కాదుమాట. అది ఇక్కడ ఏంటంటే నటులే ఉంటారు కనుక ఆయన అనేది కరెక్టే అని అనిపించి నేను వీడియో చేస్తున్నాను. కాకపోతే వీళ్ళు ఎంత మోసాలనేది నేను చాలా చూసానండి. ఇంకా అది నేను నెక్స్ట్ వీడియోలోని చెప్తాను. అస్సలు మోసపోకండి. ఏదైనా మాకు మనిషి అన్న తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయి, రాకుండా ఉండవండి. ప్రతి ఒక్కరికి వస్తాయి. మనం ఏంటంటే టైంకి మందులు వేసుకుంటూ మన జపము అంటే నామస్మరణ, భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ ఉంటే మాత్రం తప్పకుండా తగ్గుతాయి. ఏదో జ్వరం వచ్చిందని మతం మారిపోవడం అది కరెక్ట్ కాదండి. ఇది అయితే నా ఆలోచన, అంటే నా ఉద్దేశం. అది మీరేమంటారు? ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.